ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే యవ్వన కాలమున మేలైనది ఏంటి. ఇక్కడ ఉన్నటువంటి వారిలో మనం ఒక మాట అనుకున్నావా, నిజానికి యవ్వన కాలంలో మనకు మేలైంది ఏమిటి? ఏదైనా కొంతమంది చెప్తారు, నాకు మంచి అందం ఉంటే నాకు మేలు, కొంతమంది నాకు రైలుకి మంచి బండి ఉంటే మేలు, కొంతమంది కారు, ఇంకొంతమంది మంచి చదువు, జ్ఞానం, ఆస్తి, అంతస్తు. ఇబ్బంది లేకుండా నేను అడిగినంటే అన్నీ నా చుట్టూ వచ్చేస్తే నాకు అది మేలు. కానీ బైబిలు యవ్వన కాలంలో మేలైనది ఏమిటో చెప్తా ఉన్నారు. చాలామంది వ్యక్తులు గుర్తించలేకపోయారు, అందుకనే వారి యవ్వన కాలాన్ని అంతా వేరే రీతిలో ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నాం. సరే, మీ దృష్టిలో ఏమనిపిస్తుంది? యవ్వన కాలం మనకి మేలైంది ఏమిటి? అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రెండోది, బైబిల్లో ఉన్న వాక్యం యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు అని ఉంది. ఎందుకు త్రొట్టిల్లుతారు? అసలు యవన కాలం త్రొట్టిల్లేదైతే యవన కాలాన్ని తీసుకురావడం ఎందుకు? అవునా కదా? ఆలోచించాలి. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. దేంట్లో త్రొట్టిల్లుతారు? ఏ విధంగా త్రొట్టిల్లుతారు? ఆది కాలంలో కూడా మనం చూస్తే, ఆదిలో దేవుడు ఏదైనా తోటలో ఆదామును పెట్టినప్పుడు ఆదాము కూడా యవ్వన కాలంలోనే ఉన్నాడు. అవ్వను చేసినప్పుడు ఆవిడ కూడా యవ్వన కాలంలోనే ఉంది. అలా యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు వారు త్రొట్టిళ్ళ పాటు సరిచేయటానికి మళ్ళీ ఎవ్వరు సరిపోలేకపోయారు. కానీ అదే యవ్వన కాలంలో ఉన్న సమస్త విధానాలన్నింటినీ జయించి ఒక యవ్వనస్తుడు మాత్రమే దేవుని సేవలో బలంగా ఎదిగి ఆయన మాట విని నడుచుకుని అనేక మందిని మళ్ళీ ఆ దారిలో తీసుకురాగలరు అని ముందుకు నడిపించి చూపించాడు యేసయ్య. యవ్వనస్తులతో పాటు అందరికీ ఒక మాట ఉంది. చూడండి, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. ఎందులో త్రొట్టిల్లుతారు? ఏ విషయాల్లో? దేవుని విషయంలో. దేవుడు ఏ విషయంలో చెప్తున్నాడు? దేవుడికి వేరే వేరే విషయాలు ఏమైనా చెప్తున్నాడా? లేదా దేవుడు ఏ విషయాలు చెప్తున్నాడు? నిజానికి యవనస్తులు ఏ విషయాల్లో త్రొట్టిల్లిపోతున్నారు? ఈ విషయాలు కూడా మనం చూస్తాం. తర్వాత ఏది చేయకూడదు, ఏది చేయాలి. దేవుడు ఏది చేయమని చెప్తున్నాడో, ఏది చేయొద్దని చెప్తున్నాడు. సో వాక్యుడు అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. ఎప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నీ యవ్వన కాలంలో త్రొట్టిల్లిపోకుండా ఉంటుంది. ఈ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరించకుండా, నీ యవ్వన కాలాన్ని బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే ఎలా ముందుకి కొనసాగాలనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సో అన్ని విషయాన్ని తెలుసుకోవడానికన్నా ముందు మరి మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తులు ఎవరైనా ఒకరు ప్రార్థన పాడినట్లయితే మరింత ముందుకి కొనసాగుతాం. యవ్వన కాలంలో ఆత్మీయంగా బలపడాలన్నా, శారీరకంగా బలపడాలన్నా, లోకం వైపు నడవాలన్నా, దేవుని వైపు నడవాలన్నా, నిన్ను స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకోలేని వయసు ఏదైనా ఉంది అంటే అది యవ్వన కాలం. మనకి ఎప్పుడు ఏదనిపిస్తే అది అనేస్తామో చెప్పేస్తామే తప్ప అది స్థిరమైనదా కాదనేది ఎంత మాత్రమో గుర్తించు, ఆలోచించు. ఆ కాలం కాస్త దాటిన తర్వాత దట్ ఈస్ నథింగ్ బట్ టీనేజ్ అనమాట. టీనేజ్ అనేది దాటిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ 19 ఎండింగ్, స్టార్టింగ్ ఫ్రమ్ 13 ఎండింగ్ 19, దీన్ని టీనేజ్ అన్నారు. ఈ ఏజ్ ఎందుకని టీనేజ్ అన్నారంటే ఇది ఇంటర్మీడియట్ ఏజ్ అని. ఈ ఏజ్లో ఏంటంటే ఏది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం. ఒకవేళ ఏది మన కంటికి నచ్చితే వాటిని ఇష్టపడతా వెళ్ళిపోతుంటారు. కేవలం యవ్వన కాలం అనేది 30 నుంచి 19 కాదు, కానీ ఇంకా దేవుడైతే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళని కూడా యవ్వనస్తులనే పిలిచాడు. సో కాబట్టి గుర్తించండి, చెప్పబడుతున్న వాక్యం మీతో పాటు నాకు కూడా. యవ్వనస్తులకి బైబిల్ ఎన్నో సందేశాలు చెప్తా ఉంది. ఎందుకని బైబిల్ని మనం అనుసరించాలి అంటే, బైబిల్ అనగా అనేక మందికి నేను చెప్తున్న మాట ఓ మంచి పుస్తకం అను, తర్వాత నా ప్రవర్తన మార్చేదని, 2 నిబంధనలని, 66 పుస్తకాల సముదాయం అని,
కానీ ఈరోజు మీకు తెలిసేది ఏంటంటే బైబిల్ అంటే నా మంచి స్నేహితుడు. ఫ్రెండ్ కోసం మీరు చాలా చేసే ఉంటారు కదా. తింటూ ఉండగా కూడా ఫ్రెండ్ ఫోన్ వచ్చినా, ఫ్రెండ్ పిలుస్తున్నాడన్న, బయట వాడి శబ్దాలు వినిపించినా, నా ఫ్రెండ్స్ ఆల్రెడీ రెడీ అయిపోయారని తిండిని కూడా మానేసి వెళ్ళిపోయే రోజులు ఇవి. ఈ రోజులు ఏంటంటే ఏ రోజులైనా అలాగే ఉంటాయి. ఇది ఫ్రెండ్షిప్ అంటారు. కానీ ఆ ఫ్రెండ్ కూడా ఒక రోజు నేను విడిచిపెట్టే రోజు ఉంటుంది. తనకు అవసరమైన రోజును తను వెళ్ళిపోవచ్చు, లేదా నీకు అవసరమైన రోజు నువ్వైనా తనను విడిచిపెట్టుకోవచ్చు. అయితే నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడంట. ఒకవేళ నీకు దుర్దశ వస్తే ఆ దశలో అతను సహోదరుడు అవుతాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీ ఫ్రెండ్, నువ్వు అనుకున్న ఆ ఫ్రెండ్ అంటే స్నేహితుల కోసం యవ్వన కాలంలో మరింత బలంగా ఉంటుంది. స్నేహ బంధాలని ఇంకేవో అని వాటి కోసం చాలా త్యాగాలు కూడా చేస్తుంటారు. ఆఖరికి తల్లిదండ్రులను విడిచిపెట్టే విధానం, స్నేహం కోసం తనకు కలిగిన వాటిని కూడా విడిచిపెట్టే విధానాలు ఉంటాయి. అయితే ఈ స్నేహం అనేది రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి లోక స్నేహం, రెండు దేవుని స్నేహం. అదే అన్న ఈ బైబిల్ అంటే ఏంటంటే ఓ మంచి స్నేహితుడు. ఈ మంచి స్నేహితుడు నేను ఎప్పుడూ మార్చాలని ముద్దులు పెడతాను కాదు, గాయాలు పెడతాను అంటాడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టొచ్చేమో, కానీ ఈ స్నేహితుడు ఏం చేస్తాడంటే నేను ఎప్పుడు గాయపరుస్తూ ఉంటాడు. నిజానికి అది గాయం కాదు, మీ మార్గంలో ఉన్న ముళ్ళు అవి నీకు గుచ్చుకుంటాయని తీసేస్తూ ఉంటే అవి నీకు పువ్వుల్లాగా ఎప్పటి వరకు కనపడుతున్నాయంటే ఈ స్నేహితుల దగ్గరికి రానంత వరకు అవి నీకు పువ్వుల్లానే కనపడతాయి. చివరికి తెలిసింది, చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను ఇప్పటి వరకు తొక్కి నీ ముళ్ళే అని తెలుసుకుని బాధ కలిగేటప్పటికి, అప్పుడు తీరా చూసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి నిజమైన స్నేహితుడు చాలా దూరంగా ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళలేని దుస్థితికి చేరిపోతాం. అలానే ఈ లోకంలో ఉన్న చాలామంది యవనస్తులు రెండు స్నేహాల గురించి నేను చెప్తున్నాను. ఒకటి లోక స్నేహం, రెండు దేవునితో స్నేహం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ లోక స్నేహం ఏమిటో తెలుసా? ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తే అది దేవునికి విరోధి అవుతావు. విరోధి అంటే విరోధి అంటే దేవునికేమో నేను స్నేహితుడిని అవ్వాలని వస్తున్నాను, దేవునికి నేను ఫ్రెండ్ అవ్వాలి, ఆయన నా మంచి ఫ్రెండు అని చెప్పేసి ఆయన సన్నిధికి వస్తూ ఉంటాను. తీరా చూస్తే ఒకవేళ నా ఆలోచనలు కానీ, నా నడవడికి కానీ, నా ప్రవర్తన కానీ అమ్మా ఆయనకి విరోధంగా ఉంటుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే తెలియని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం అందరం. ఈ లోక స్నేహం దేవునికి విరోధం అని మీరు ఎరగరా? ఎక్కడన్నా చూసారా మాటని? వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి చెప్పేవాడు. ఎక్కడమ్మది? వెరీ గుడ్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాటలో, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువును. చూసారమ్మా, దానిపైన ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, యుద్ధమని మీరు ఎరగరా? ఈ లోక స్నేహం చేయగోరు వాడు దేవునికి శత్రువును. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవునికి పిల్లలమా, దేవునికి శత్రువును? దేవుడేమో నా పిల్లలని కౌగిలించుకుని మన పట్ల అన్ని కార్యాలు చేయాలని ఆయన వస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 20వ పుస్తకం 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఉన్న ఈ మాటలు ఏమని చెప్పబడుతుంది? అక్కడ వ్యభిచారులారా అని ఉంది. ఆ పదం ఏంటంటే డైరెక్ట్ వర్డ్. నేను ఎందుకు చదవలేదంటే ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవడానికి దాన్ని డైరెక్ట్గా తీసుకున్నావు అనుకో, ఓకే సార్. ఎవరైనా నీ మీద కోపడుతున్నప్పుడు తల్లి తండ్రి నీ మీద కోపడిన విధానమే తెలుస్తుంది. వెళ్ళొద్దు అని అదే చేతి తెలుస్తుంది తప్ప ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు నువ్వు ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న పదం వ్యభిచారంలో రారా అని ఇలా అనేసారు. అయితే ఏంటి నేను వ్యభిచారం చేశాను అంటే వ్యభిచారం అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోతుంది తప్ప అసలు బైబిల్ ఏమంటుంది తెలుసా? వ్యభిచారం అంటే నాకన్నా అంటే నాకన్నా అని కాదు, దేవుని కన్నా ఎక్కువగా నేను దేవుని ప్రేమించిన దాన్ని వ్యభిచారమే అంటాను. దేవుని కన్నా నేను ఎక్కువ దేనికి విలువించిన దాన్ని వ్యభిచారమే అంటాను. సో ఇప్పుడు ఆలోచిద్దాం. యవనస్తులు కనుక ఈ మాటని ఒకసారి తీసుకుని, దేవుని కన్నా నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కన్నా నువ్వు ఎక్కువ దేనితో స్నేహం చేస్తున్నావు?
దేవుని కన్నా ఎక్కువ నువ్వు ఏ విషయానికి విలువిస్తున్నావు? దేవునికేమో మనం ఇచ్చే సమయం కొంత, లోకాలకి నేను ఇచ్చే సమయం ఎంతో. ఆ తారతమ్య భేదాన్ని మనం చూసినప్పుడు ఎక్కువగా నీవు తూకం వేస్తే ఆ తూకంలో ఎడుతూతున్నావు అంటే లోకం వైపే చూస్తావు. దాన్ని బట్టి ఆయన అంటున్న మాట ఏంటో చెప్పనా, నువ్వేమో నా స్నేహం కూడా వస్తున్నావు, కానీ నీ యొక్క తలంపులు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలా ఉందంట, నాతో వైరింగ్ వద్దామని వస్తుంది. చూడండి ఆ మాట మరొకసారి. యాకోబు రాసిన పత్రిక అంటే కొత్త నిబంధనలో ఉంటుంది. బైబిల్ ఉన్నవారు తీర్చి చూడండి, కొత్త నిబంధన. పక్కన ఉన్నవారు కూడా తీర్చి చూపించాలి, అందుకని అందరికీ బైబిల్ ఇవ్వబడింది. తీసిన వారు ఎవరు చదవండి అమ్మా. 4వ అధ్యాయం 4వ వచనం ఉన్న మాట చూడండి. అక్కడ చెప్తున్న మాట, నన్ను కాకుండా ఇతరులకు లోబడి ఇతరులను ఎక్కువగా వేరే విషయాల పట్ల ఎక్కువ ఇష్టాలు చూపిస్తున్న వాళ్ళారా, ఈ లోకంతో నువ్వు చేసే స్నేహం నాతో యుద్ధం అని నీకు తెలియదా? కాబట్టి ఏ వ్యక్తి అయితే, వ్యక్తి అని చెప్పనే, వ్యక్తి అనగా స్త్రీలింగం పురుషలింగం రెండూ కలిపి వస్తాయి, నపుంసకలింగం కూడా కలిపి వస్తుంది. ఏ వ్యక్తి అయితే ఈ లోక స్నేహం చేస్తాడో, ఇంకా చేసి అందులో ఉండడమే కాదు, చెయ్యబోరునో దానికోసం వెళ్ళాలని ఇష్టపడతాడో, వాడు నాకు శత్రువు. దేవునికి శత్రువే మనం ఎలా నిలబడతాం తల్లి? ఎక్కడ నిలబడతాం? ఈరోజు మనం కడుపు నిండా 2 పూట్ల ముద్ద తింటున్నామన్నా అది దేవుడి వల్లే. కంటికి 10 నిమిషాలు నిద్ర పట్టినా నిద్రపోతున్నామంటే దేవుని వల్లే. మనసుకి కాస్త కోస్త నెమ్మ దొరుకుతుందంటే దేవుని వల్లే. ఇప్పుడు మనం సజీవం ఉన్నామంటే అది దేవుని వల్లే. కరోనా కరువు విజృంభిస్తున్న ఈ రోజుల్లో కూడా మనం పోషించబడుతున్నాం అంటే అది దేవుని కృప వల్లే. మన ప్రయాణాల్లో మన పనిపాట్లు అన్నీ సవ్యంగా నడుస్తున్నాయంటే అది కేవలం ఉచితమైన దేవుని ప్రేమ కృప వల్ల మాత్రమే. కాదు అంటానికి ఏదీ లేదు. అలాంటి ఆ దేవుడితో నేను శత్రువుని అవుతున్నాను అనే విధానాన్ని గుర్తించలేకపోతున్నాను. ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నావు. పోనీ అది బైబిల్లో లేదా అంటే బైబిల్లోనే ఉంది. మరొక మాలి ఆ వచనం నుంచి కొంచెం బయటకు వస్తున్నాను. నీ ఫ్రెండ్ ఈ ఏరియాలోనే ఉందనుకో, రోజు కలుస్తాం కలమా, రోజు ఫోన్ ఉంటే మాట్లాడమా, ఉన్న నిజాలు ఒప్పుకుందాం. రాత్రి అవునే, ఏ టైం అవునే, మార్నింగ్ లేచిందంటే గుడ్ మార్నింగ్ చెప్పగలదు, పడుకునే ముందు గుడ్ నైట్ కూడా చెప్పగలదు. ఒకవేళ ఫోన్ ద్వారా కాలేకపోతే ఒక్కోసారి ఇంటికి వెళ్ళి కూడా చెప్పేసి అంత ప్రేమ ఉంది ఒక్కొక్కరికి. కానీ అలాంటి ఫ్రెండ్ కూడా ఏదో ఒక రోజు నన్ను విడిచిపెట్టేలే రోజు వస్తుంది. ఒకవేళ లేడీస్లోనే అంటే స్త్రీల్లోనే అనుకుందాం, పెళ్ళి అయితే ఆవిడ కాస్త అత్తోరింటికి వెళ్ళాలి వద్దా, పురుషుల్లోనే అనుకుందాం, వాడికి మాత్రం ఏదో ఉద్యోగం సద్యోగం ఏదో వచ్చినప్పుడు ఎటో ఒకటి వెళ్తాడుగా, అంతమాల ఇంతో ఉండలేడుగా. కానీ నిజమైన స్నేహితుడు ఉన్నాడు, అది బైబిల్. ఇది ఎప్పుడు నీతో కలిసి ఉంటుంది, ఎప్పుడు నీతో కలిసి ఉండే ఈ బైబిల్ని పొద్దునే లేచి పలకరించాను, రాత్రి పడుకునే ముందు పలకరించాను. సెలవులు వస్తే ఇంటికాడ ఉన్న ఫ్రెండ్తో 24 గంటలు కూర్చుని కాసేపు పాడుకుంటున్నాం, రకరకాల ఊసులు చెప్పుకుంటూనే ఉన్నాం. జరుగుతలేదా? వాళ్ళ ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొద్దని ఏ మాత్రం పేరెంట్స్ నుంచి కూడా లేదా ఇంకెవరైనా చెప్పనే, వాళ్ళు మన శత్రువులు లేకపోతే. ఇంతలాంటి స్థితిలో మనం ఉన్నాం అంటే ఫ్రెండ్కి అంత వాల్యూ ఇచ్చావు, అవునా కదా? నువ్వు అంత వాల్యూ ఇచ్చిన ఆ ఫ్రెండ్ కూడా నీ టిపికల్ సిచ్యువేషన్స్ అంటే నీ కష్ట సమయంలో చేయవచ్చు. ఈవెన్ నువ్వైనా సరే నీ ఫ్రెండ్ చేయి విడిచిపెట్టే రోజులు వస్తాయి. కష్టకాలం వచ్చింది, నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళు, హాస్పిటల్లో జాయిన్ అయ్యావు, నీ ఫ్రెండ్ వచ్చి డైలీ నీ దగ్గర ఉండి చూసారా? తల్లిదండ్రులు చూసి ఉండొచ్చు, అవునా? బంధువులుగా నీకు ఎవరైనా నడపదడప వచ్చి ఉండొచ్చు. కానీ విడువక నీ చెంత ఉండేది ఎవరు ఉన్నారంటే అది నీ నిజమైన స్నేహితుడైన బైబిల్. అలాంటి స్నేహితుడిని ప్రతిరోజు మనం పలకరిస్తున్నామా? ఆ స్నేహితుడితో ఎక్కువ కలిసి ఉన్నామా? ఆ స్నేహితునితో ఎక్కువ అంతలా నీ స్నేహాన్ని కోరొచ్చినటువంటి ఆ స్నేహితునితో ఆయన్ని ఎక్కువ పలకరించడం, ఎక్కువ ఆయనతో మాట్లాడడం, ఇలాంటివి చేసామా? ఒకవేళ చేస్తే ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? ఒకవేళ అలానే రోజులో ఎక్కువ టైం ఆ ఫ్రెండ్తో గడిపితే మన ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా, ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట ఏమిటంటే మేలైనది. నీకు యవ్వన కాలంలో ఒక యవ్వనస్తుడికి మేలైనది ఏమిటి చెప్తారా? మేలైనది అసలు ఏమిటి? అది మనకు తెలుసుంది. ఆయనతో ఎక్కువ సహవాసం చేస్తే మనతో పాటు అనేక మందికి చెప్తాం, ఇవి తెలుసుంటాయి. గుర్తించండి. ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి.
నా ప్రవర్తన నేను అనేక మందికి మాదిరిగా మార్చుకోవాలంటే నేను ఎలా జీవించాలి? అసలు యవ్వన కాలం అనేది గజిబిజి కదా, లోకం నన్ను లాగేసేది కదా. ఈ టైంలో నేను ఎవరికి దగ్గరగా ఉండాలి? ఇవన్నీ విషయాలు తెలిసే. నిజానికి ఈరోజు మీరు తెలుసుకోబోతున్న మాటలో ఒక అంటే ప్రప్రథమంగా మొట్టమొదటి తెలుసుకున్న మాట, బైబిల్ అంటే ఎవరు? నీ మంచి స్నేహితుడు. ఇలా కూడా చెప్పవచ్చు, నీ ఏ రోజు పలకరించిన స్నేహితుడు, రోజుకి 24 గంటల్లో కూడా నేను పట్టించుకోని స్నేహితుడు. నన్ను పట్టించుకోని స్నేహితుడు కాదే. 24 గంటలు నా కోసం ఆలోచించి, నా పట్ల కృపనిచ్చి, నేను వెలుట్లో వచ్చుట్లో ఎలాంటి పనులు చేయని ప్రతి పనిలో నాకు సహాయపడే స్నేహితుడు. బట్ నేను మాత్రం ఆయనకి ఏ పనిలో కూడా 24 గంటల్లో సహాయపడకుండా ఉండే నాకు ఎవరైనా ఒక స్నేహితుడు ఉన్నాడంటే నేను సహాయపడని స్నేహితుడు ఎవరు? బైబిల్. నేను అడగకుండానే నాకు సహాయం చేసేది ఎవరు ఉన్నారంటే అది నిజ స్నేహితుడు బైబిల్. అడిగినా కానీ నేను తన కొరకు నేను నా జీవితాన్ని ఇవ్వకుండా ఉన్న స్నేహితుడు ఎవరు ఉన్నారా నాకు అంటే బైబిల్. బాగుంది కదా? అటు నుంచి చూసినప్పుడు ఆనందం ఉంది, ఇటు నుంచి నువ్వు ప్రశ్నించుకుంటే మన మీద మనమే ఉమ్మూసుకునేంత దౌర్భాగ్య స్థితిలో ఉంది మన జీవితం. ఒకసారి ఆలోచించండి. మీరు ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తారు. యవ్వనస్తులు అంటేనే ఫ్రెండ్షిప్, యవ్వనస్తులు అంటేనే యూత్ అంటేనే ఫ్రెండ్షిప్కి ఇచ్చినంత వాల్యూ ఇంకెవరికి ఎవరు? అదే అడుగుతున్నాను నేను. క్షయమైపోయే ఈ లోకంలో గతించిపోయేటువంటి మనుషుల్లో ఆ గతించిపోయే ఉన్న ఫ్రెండ్షిప్కి ఇచ్చినంత విలువ ఎన్నటికీ గతించినటువంటి ఫ్రెండ్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అందరిలాగా విడిచిపెట్టడు, నేను వెళ్ళిపోతానని చెప్పడు, ఎప్పుడు కలిసి ఉంటాడు. ఎంత మంచి స్నేహితుడిని మనం విడిచిపెట్టి వెళ్ళడమే కాదు, మళ్ళీ ఎలా తయారేమో తెలుసా? శత్రువుల కింద తయారై. ఆయన విడిచి ఎవరితో స్నేహం చేస్తున్నాం? లోకంతో, లోకల్సులతో. దానివల్ల ఇప్పుడు ఎవరికి ఈ లోక స్నేహం? దేవునితో వైరం, యుద్ధం. దేవునితో యుద్ధం. అవునా? మనకంత శక్తి ఉందా? తెలియ చేస్తున్నామా? తెలియక చేస్తే ఎందుకు తెలియట్లేదంటే నీ మంచి ఫ్రెండ్ ఎవరో అతనితో ఎప్పుడు మాట్లాడతలేదు. ఒకవేళ నువ్వు మాట్లాడితే అతను మనసు బాగా తెలిసేది. ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే, అవునా కదా? నా బెస్ట్ ఫ్రెండ్ అని వాళ్ళతో ఎంతలా ఉంటాం. వాళ్ళ బర్త్డే అయితే వాట్సాప్లో స్టేటస్లు పండిపోవు, మంచి మంచి వీడియోలు చేయడం, వీడియో కూడా చేసి పెట్టాం. జరుగుతున్నాయి ఇవన్నీ, నేను చూస్తున్నాను. నాకు అలా చాలా నేను అంటాను, అస్సలు వీడియోకి ఎడబాయికి ప్రేమించే ఆ మంచి స్నేహితుడు బర్త్డే ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన అర్థం చేసుకున్నప్పుడే. ఒకవేళ ఈ రోజు నువ్వు నిజంగా ఆయన అర్థం చేసుకుంటే నీ హృదయంలో ఆయన బర్త్డే ఈ రోజు నుంచి మొదలవుతుంది. కానీ ఎప్పుడు సెలబ్రేట్ చేసావు? నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకునేందుకు, నీ ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునేందుకు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి మంచి వాతావరణం కూడా ఇస్తాడు. ఆ రోజు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటాడు. ఏంటిది? ఎంత నిస్వార్థంగా నన్ను ప్రేమించే నా స్నేహితుడిని విడిచిపెడితేనే కాదు, అతనికి నేను శత్రువులో తయారవుతున్నాను. ఏ బలం చూసి నేను ఆయనతో శత్రుత్వం? మా అయితే 70-80 వదులుతాను. ఆ లోపు వచ్చేదంతా కూడా బలహీనతే, బలం ఉండదు. అయితే యవన కాలం కదండి మాకు మంచి బలం ఉంటుంది అందుకనండి అంటారా? కరెక్టే. మరి యవన కాలంలో బలాన్ని నువ్వు దేని యందు బలవంతులని ఆయన చెప్పాడు తెలుసా? వాక్యం ఆయన యందు నువ్వు బలవంతులని ఆయన చెప్తే లోకంలో చాలా విషయాల్లో పడిపోయి ఆయనకి శత్రువులు కింద తయారైపోయాం. ఈరోజు మనం సరి చేసుకోవడానికి యవనస్తుడు కొడుకు దేవుడు మనల్ని ఇటు రీతిలో ఆహ్వానించింది. ఆలోచించున్నాను. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది దాటితే మళ్ళీ మనకి ఇలాంటి సమయం ఎన్నోసార్లు యవనస్తుడు కొడుకు వినే ఉంటాం, వాటిలో పార్టిసిపేట్ చేసే ఉంటాం. కానీ ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న విధానం అంతా కొత్తగా ఉంటుంది. కానీ నేను అడుగుతున్నాడు, నేను తప్పు చేశానని నా నుంచి వదిలి వెళ్ళటమే కాకుండా నాకు శత్రువు కింద తయారయ్యాను. ఒకవేళ ఆయన శత్రువుగా నువ్వు తయారైనందుకు ఎంతకాలం ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే, ఎంతకాలం నా జీవితం దేవునికి శత్రువుగా ఉందా, మిత్రుడిగా ఉందా? ఒకసారి చూడండి ఆయన ఎలాంటి ఫ్రెండో. ఆయన ఎలాంటి ఫ్రెండో చూడండి. సామెత గ్రంథంలో ఆయన ఎలాంటి ఫ్రెండో చెప్తా ఉన్నాడు. నేను ఇదిగో ఇలాంటి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నాడు. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అటువాడు దుర్దశలో, అంటే నీకు భయంకరమైన ఆపద ఇబ్బంది వచ్చినప్పుడు అమ్మా అతను నీకేమవుతాడంట? ఒక మంచి
సహోదరుల్లాగా ముందు కొనసాగుతాడు. ఇంతలాంటి స్నేహితుడిని చూడ 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, నీ కష్ట సమయంలో దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు ఏ దశ ఉంది? దేవుడికే నువ్వు శత్రువు అయ్యే రీతిలో నీ ప్రవర్తన ఉందంటే అది దుర్దశ, మంచి దశ? మా గుడ్డు దశ, గుడ్డు కళ్ళు దశ అనమాట, చండాలమైన దశ. ఈ దశలో కూడా నీకు సాయపడుతున్నారు చూడు. నీ దుర్దశలో అట్టివాడు అంటే నిజమైన స్నేహితుడు నీకు ఎలా ఉంటాడంట? ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా నిన్ను మంచి దారికి. అంటే అన్న అని ఎందుకు చెప్పాడంటే యేసయ్యను మాత్రమే పిలవగలిగే ఒకే ఒక పిలిపేది ఉందంటే అది అన్నయ్యనే, సహోదరుడు. ఆయన ఎంతలాంటి సహోదరుడు అంటే ఆ అంటే అన్నలో అందరూ చెప్పుకునే లోకానుసరైన పదాలు. అమ్మలో మొదటి ఆ అని, నాన్నలో రెండోది కలిసిందని. అంటే తల్లిదండ్రుల బాధ్యతను అంతలా తీసుకుని నడవగలిగేవాడు అన్నాను. అంటే మంచి మార్గంలో నడిపిస్తాడు. అర్థమైందా? ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న నిస్వార్థమైన ప్రేమ ఆ అన్నలో ఉన్నది. అలా నీ పట్ల లేదా అవకాశం దొరికింది కదా అని ఇలా చేయాలా అలా చేయాలా, సొంత చెల్లె అవ్వాల్సిన పని లేదన్న, బయట వారినైనా చెల్లెని అనుకున్న అవకాశం దొరికింది కదా అని వారు వేరే విధంగా తయారైతూ ఉన్నారు స్నేహితులు ఈనాటి కాలంలో. స్నేహం చేసేది కూడా వేరే వేరే లోకాశలను బట్టి. కానీ ఇక్కడ మాత్రం ఈ స్నేహితుడు ఎలా ఉన్నాడు? విడవక ప్రేమిస్తాడు. ఒకవేళ నీకు కనుక దుర్దశ వస్తే అప్పుడు వచ్చి నీకు మంచి ఆలోచన చెప్తాడు. సహోదరుల్లో ఉంటాడు, సొంత అన్నగారులాగా. రక్షాబంధనని చేతులకి అవి కట్టుకుంటూ ఉంటాం కదా, వాటన్నిటిని చూపు మేర వాటిని శారీరకంగా కట్టుకునే విధానంలో కాదు, ఆత్మీయ జీవితాల్లో కలిపి నడిపిస్తాడు. అన్నగారులాగా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు, దృఢపరుస్తాడు, దేవుడితో నీకు ఫ్రెండ్షిప్ ఏర్పరుస్తాడు. అలాంటి సహోదరులా ఉండాలి సేవకుడు, ప్రతి విశ్వాసి. ఇప్పుడు సన్నిధానానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరొస్తారు? సహోదరి సహోదరులాగా ఉంటే ఒక్కసారి అక్కడ తలంపులు ఆలోచించండి ఎలా ఉంటాయో. నా చెల్లిని ఆత్మీయంగా బలపరచాలని అతను అనుకుంటాడు, అవునా కదా? ఎందుకంటే నా సహోదరి. అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక కుటుంబంగానే ఉంటుంది. నీ ఇంట్లో ఉన్నట్టే నువ్వు ఉంటావు. దుర్దశలో కూడా, నీకున్న ప్రతి దుర్దశలో కూడా మా దేవుడు ఎలా ఉంటాడంట? నీకు సహోదరుల్లాగా వచ్చి మంచి చెప్తాడు. ఈరోజు మనకు అదే చేస్తున్నాడు నిజంగా. ఇంతవరకు చెప్పిన ఏ రెఫరెన్స్ కూడా ఇప్పటి వరకు నేను రాసిన దాంట్లో లేదు. ఇంతవరకు చెప్పిన రెఫరెన్స్లో. సో మంచి స్నేహితుల్లాగా ఇప్పుడు మన మధ్యకైనా వచ్చి మనతో మాట్లాడుతున్నాం. చాలా దుర్దశలో ఉన్నాం మనం. ఎలాంటి దుర్దశలో ఉన్నామంటే దేవుడిని విడిచి లోకం వైపుకి వెళ్ళిపోయిన స్థితి, దేవుడికి శత్రువు అయిపోయిన స్థితి, దేవుడితోనే యుద్ధం చేయడానికి కూడా నేను సిద్ధం అనే స్థితి. ఏ బలం చూసుకొని, ఎవరి బలం చూసుకొని, ఎవరి బలం చూసుకొని, తెలిసి తెలియక చెప్పాను కదా. టీనేజ్ అనేది ఎలా అంటే ఏ నిర్ణయం ఎందుకు తీసుకున్నామో తెలియదు, ఎవరి కోసం తీసుకున్నామో తెలియదు, అది కరెక్టో కాదో తెలియదు. కాసేపు ఆ మాటల మీద కాసేపు ఉంటాం, మళ్ళీ కాసేపు దాటిన తర్వాత ఆ మాటల నుంచి మళ్ళీ బయటికి వచ్చేస్తాం. నేను ఎప్పుడన్నా నేను అనలేదంటాం, అబద్ధాలు ఆడేస్తాం. ఏదైనా మనకు పెద్ద బాధ అనిపించదు, ఇబ్బంది అనిపించదు. మనకు కావాల్సిందని ఒకటే, కంటికి కనిపించిన దాని ముందు ఆనందించడం. ఆటలు, పాటలు, విందులు, చిందులు, రకరకాల విధానాల్లో ఈ మనసుని తేలిపోయేలాగా చేస్తూ ఉంటాం. ఆలోచించండి, దీనివల్ల మనం ఎలా తయారవుతున్నాం? దేవునికి ఇష్టలుగానా, దేవునికి శత్రువులుగా తయారవుతున్నాం. దేవునికి శత్రువులుగా తయారవుతూ కూడా మనం ఆయన చెంతకే వస్తుంటే ఒక్కసారి ఆలోచించండి. నిన్ను బాగా హింసించి, నిన్ను బాధ పెట్టి, నీ శత్రువు ఎవరైనా మళ్ళీ నీ చెంతకు వచ్చి, నీ దగ్గరికి వచ్చి నీ పక్కనే కూర్చుని ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? చేసి బాగున్నామని అడగాలనిపిస్తా, దూరంగా వెళ్ళిపోతారు కదా, కోప్పడతారు కదా. కానీ ఆయన సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉన్నాను అంటే అలా మనం వచ్చి మనం ఆయన మాట వినని వారమైనా ఆయన ఇంకేం చేస్తానని చెప్పనా? ఎప్పుడు కూడా చాచిన చేతులు తెగులు చూస్తూ ఉంటాడు. ఈరోజైనా తెలుసుకుంటాడు, ఈరోజైనా తెలుసుకుని నా చెంతకు వస్తాడేమో. అవునా? మైత్రి మాట్లాడు, లేదంటే వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఆలోచించాడు, ఈరోజైనా తను మారతారేమో, వాడు మారతారేమో, గుర్తిస్తారేమో అని ఆలోచిస్తా ఉంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉంటే వీరేం చేస్తున్నారు చూడండి. ఎందుకని యవనస్తులు ఇంతగా వెనకబడిపోవడానికి గల కారణం దేవుడి నిర్ణయం నీ పట్ల ఇలా ఉంది, దేవుడు ఆలోచన నీ పట్ల ఇలా ఉంది.
ఆయన ప్రతిదీ మనపై నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని ఈరోజు మేము చేసాం. చూడండి, మనం ఏమి ఇష్టపడతాం తెలుసా? ఒకసారి చెప్తారా? ఎవరు అసలు ఏమి ఇష్టపడతారు? రెగ్యులర్గా లైఫ్లో ఉన్నాయి చెప్పొచ్చు. ఎవరు అమ్మా? బైబిల్, మొబైల్, ఇంకా బైబిల్, ఇంకా బైక్. ఓకే, వెరీ గుడ్. ఇంకా నవ్వుకోవాల్సిన పని లేదు. ఉన్నది చెప్పండి, నవ్వాల్సిన పని ఏముంది? చెప్పలేకపోతున్నారు కదా. యవనస్తులు బాగా ఇష్టపడి చెప్తాను నేను, మొబైల్ కాదు, బైకులు కాదు, ఎన్నిటికన్నా ముందు ఒకటి ఉంది. అదేంటంటే మా ఇంగ్లీష్లో దాన్ని యాక్షన్ అంటారు, తెలుగులో దాన్ని నటన అంటారు. నువ్వు నటన ఇష్టపడబట్టే, నువ్వు అలా వేసుకున్న కోటింగ్ ఇష్టపడితే మనం హీరోయిన్ అటు ఉన్నాం. కోటింగ్ లేకుండా, నటన లేకుండా ప్రేమిస్తారు ఎవరు? తల్లిదండ్రులు. ఆ ప్రేమ మనకే ఎక్కదు. కోటింగ్ లేకుండా, నటన లేకుండా ప్రేమిస్తారు దేవుడు. ఆ ప్రేమ మనకే. నటనను మాత్రమే ఇష్టపడేది ఎవరు ఉన్నారంటే అది యవనస్తులు మాత్రం. ఎందుకనంటే వాళ్ళకి ఏది ఏంటో తెలియదు. ఆ తెలియక అందుకని దేవుడు అంటాడు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. ఎక్కడి నుంచి తొట్టిల్లుతున్నారంటే వారి కంటి చూపు విధానం తొట్టిల్లిపోతాం, వారి ప్రవర్తన తొట్టిల్లిపోతాం, వారి మాట తీరు తొట్టిల్లిపోతాం, వారి చేష్టలో తొట్టిల్లిపోతాను. అయినను గుర్తించలేని వారు ఎవరంటే దేవుని చెంతకు రానివారు. అయినను గుర్తించేవారు ఎవరంటే దేవుని చెంతకు వచ్చి వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. నా ప్రవర్తన నా దేవుడు ఆశించిన రీతిలో ఉండాలి. అమ్మ నాన్న నాపై నమ్మకం పెట్టుకున్నారు, నా బిడ్డ ఎలా ఉంటుంది? ఆ నమ్మకాన్ని కోల్పోయేలాగా నటనా జీవితాలు. పాపం ఎక్కడ నటించాలి? నటించేవారి ముందు నటించారని అర్థం ఉంది. నటించేవారి ముందు ఏమో వీళ్ళు జీవిస్తారు, నటించిన తల్లిదండ్రుల ముందు నటిస్తారు. చూసారా? వీటిలో నేను లేను అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నా ఇంకా దాని లోతుకి వెళ్తాను. ఏది ఒకవేళ లేను అనేవాడు అలా చేస్తే నేను లోతుకి వెళ్తాను అనమాట. ఆలోచించండి. ఈనాటి ఈ మెసేజ్ నిజంగా పెద్ద మీటింగ్ పెట్టుకున్నా చాలా మందికి మెలకు కలిగిస్తుంది. కానీ నాకు ఒకరికి మెలకు వచ్చినా చాలు. మీతో పాటు నాకు కూడా ఈ మాటలు నాకేం అతీతం కాదు. నాకు లైవ్ వస్తున్నాయి తప్ప మీతో పాటు నేను కూడా వినటండి. అనుదినము చెక్కబడాలి. దినదినము నన్ను ఆయన ప్రేమిస్తున్నప్పుడు నేను ఎందుకు ఆయన ప్రేమించకూడదు? సో ఇప్పుడు చెప్పండి, యవనస్తులకి అతి ప్రియం అనేది ఏమైనా ఉందంటే అది నటన. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను. నటన నమ్మేస్తాను. నటన చెప్పాను కదా, నటన మాత్రమే పడతాను. ఇంకా ఏదైనా సరే నీకన్నా నాకు తక్కువే. మరి మొబైల్ ఫోన్ ఒకసారి ఇవ్వండి అంటే ఇస్తారా? అటు నుంచి ఆవిడ ఇటు ఇవ్వదు, ఇటు నుంచి ఆయన ఏదైనా నీ తర్వాతే నాకు, కానీ జరగదే. సో నటన, ఇలాంటి నటనలన్నీ నమ్మేసి తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి లోకాశల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు యవనస్తులు. అలాంటి వారందరికీ మెలకు కలిగించి నడిపించాలి అంటే ముందు నేను మెలుకోవాలి కదా. నేనంటూ మారకపోతే, నేనంటూ మెలకు కలిగి నడవకపోతే ఇంకొకరికి మాదిరిని ఎలా చూపించగలుగుతాను? ఎంతకాలం చూపించిన యేసయ్యని, ఇంకెంతకాలం చూపించిన యోసేపు అని, లేదా ఇంకొకరని బైబిల్లో ఉన్న వారిని చూపిస్తే మరి వాళ్ళందరూ చూపించే నా జీవితం పరిస్థితి. ఈరోజు 100% నేను ప్యూర్గా ఉన్నాను అని చెప్పడానికి ఏ మనిషికి గ్యారంటీ లేదు. మనం ఎదుగుతూ ఉన్నాం అంతే. అయితే ఈరోజు చెప్పబడిన మాటల ద్వారా నేను చెక్కుకున్నాను, నన్ను నేను సరి చేసుకుంటూ ఈరోజు దేవుడు చెప్పిన విషయాల్లో నేను మెలుగుగా ఉన్నాను అనే విధానంలో నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే ఏ మనిషి జ్ఞానం కూడా దేవుని జ్ఞానాన్ని మించలేదు. ఆయన ఆత్మ మనకి తోడుగా ఉన్నప్పుడు మాత్రమే దినదినము అనుగడియ కూడా మనం ఏం చేస్తాం? చెక్కబడతాం. దానికి అవకాశం ఇవ్వాలంటే ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినాలంటే ఆయన మందిరంలో ఉండాలి. ఆయన మందిరంలో ఉన్నప్పుడు కూడా మన మనసు ఆయన పైన ఉండే రీతిలో ముందుకి కొనసాగాలి. ఆయనతో మాట్లాడితే పరిశుద్ధాత్ముడు వస్తే ఏం జరుగుతుందంటే మనల్ని నీతి గురించి ఒప్పేస్తుంది, ఎలా నడవాలో. మనల్ని పాపం గురించి ఒప్పేస్తుంది, మన ప్రవర్తన ఎలా ఉన్నాయో, ఎంత విరుద్ధంగా ఉన్నాయో. మనల్ని తీర్పు గురించి ఒప్పేస్తాయి. ఒకవేళ ఇదే రీతిలో నువ్వు ఉంటే ఏమవుతుందో చూసుకో. అలాంటి పరిశుద్ధాత్ముల ప్రేరేపణ ద్వారా వాక్యం మనం వింటున్నప్పుడు మనం సరి చేసుకోవడానికి ఎంతగానో సిద్ధపడాలి. అలాంటి వారందరికీ దేవుడు ఆహ్వానం కలుగుతూ ఉంది. చూడండి, లోకాశల్లో ఎంతలా నిండిపోతూ ఉన్నాయి. చాలామంది యవనస్తులు ఇలా పాడైపోతూ ఉన్నారు. చర్చకు వచ్చేవారు రానివారి గురించి నేను ఇంకా మాట్లాడలేదు. రానివారు నాకు ఎలాగో అవసరం లేదని వెళ్ళిపోయారు. వచ్చేవారు కూడా వారి ప్రవర్తన వారు సరి చేసుకోలేక చూడండి
మొట్టమొదటిగా ప్రైమరీ ఉన్నది ఏంటంటే నటనే ఇష్టమైంది. అందం, ఆ నటనలో వారు పాపం వేసుకునే కోటింగ్, నిజానికి వారు అంత అందంగా ఉండరు, కానీ వారు కోటింగ్ కొట్టుకుంటారు. వారు అంత బాడీ బిల్డింగ్లతో ఉండరు. కాకపోతే అక్కడ ఏంటంటే ఏ ట్యాబ్లెట్ లేదంటే గ్రాఫిక్స్లో చూపిస్తారు, నమ్మేస్తాం, పరుగులు పెడతాం, మామూలు కాదు, వాటి గురించి గొడవలు ఆడేస్తూ ఉంటాం. ఏమన్నా వాటిని, వాటికి లీడర్ అండి, అవునా? ఆయన పరంగా ఆ గ్రూప్కి ఒక లీడర్ అంటారు, దాన్ని నాకు అంత జ్ఞాపకం రావట్లేదు. సో ఇలాంటి కోణాల్లోకి వెళ్ళిపోతాం. వాటి కోసం గొడవలు బయట, చాలా చేసింగ్లు, రక్తాలు వచ్చేలా కొట్టుకోవడం. ఒకటి రాజకీయాలు కూడా తీసుకోవచ్చు, కేవలం హీరోలు అంటే వాళ్ళు ఇంకా బాగా నటిస్తారు రాజకీయ నాయకులు అయితే, అవునా? సో ఇంతలాంటి నటనా జీవితాన్ని ఇష్టపడతారు తప్ప అమూల్యమైనటువంటి చెక్కు చెదరినటువంటి ప్రేమనిచ్చే తల్లిదండ్రుల్ని ఇష్టపడతారు. ఒక వయసు వస్తుంది అంటే సరే నేను ఇంటికాడ ఉండట్లేదు, ఇప్పుడే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, చాలా కంబైన్ స్టడీ, బాగా చదువుకోవాలి, నటన ఫాలో అయ్యేవారికి నటనే వస్తుంది, అవునా కదా? దేవుడు అదే చెబుతున్నాడు. ఇలానే మన జీవితం ఉంటే మన పరిస్థితి ఏంటి చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. మా నిజమైన స్నేహితుడు ఈరోజు నీ దుర్దశను గుర్తించి ఏం చేస్తున్నాడు? ఆయన మంచి మాటలు చెప్తా ఉన్నాడు, హృదయంలో ఆలోచించండి. 9వ వచనం, యవ్వనుడా అంటే మగపిల్లల్ని అన్నాడు అంటారా? కాదు, అందరినీ. పేజీ నెంబరు 562 పాత నిబంధనలో, నా బైబిల్ దగ్గర అయితే యవ్వనుడా 11వ అధ్యాయంలో 9వ వచనంలో మాట, యవ్వనుడా నీ యవ్వనమందు ఏం చేయాలంట? నాకేంటి, మంచి బాలంగా ఉన్నాను, మంచి అందం ఉంది, మంచి కాండలు ఉన్నాయి, మంచి బండి ఉంది, మంచి కారు ఉంది, అస్సలు నాకు ఏ కొదువ లేదు, ప్రశాంతం, బయటికి వెళ్తే 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, హాయి, చాలా జాయ్గా ఉన్నాను, నాకే కొదువ లేదు అని ఎంతగా సంతోషించు. నీ కోరిక చొప్పున నీ యవ్వన కాలమందు, అది నీ హృదయం అంటే నీ మనసు, నీ మైండ్, ఏది కోరుకుంటే అవన్నీ చేసుకుంటే వెళ్ళిపో ప్రశాంతంగా, హాయిగా. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించు, నీ ఇష్టానుసారంగా నడుచుకో, హాయిగా ఉండు. ఇది బైబిల్ అంటే, ఇలా చెప్పాలి మనకి. అంతేగాని ఏంటి ఈ చేయొద్దని అక్కడ చెప్తుంది ఏంటి? బైబిల్ చూడండి నేను ఏమంటుందో ఫస్ట్, యవ్వనుడా, ఓ యవనస్తురాలా నీ యవ్వన కాలమందు నువ్వు సంతోషించు, నీ ఇష్టం, ఎక్కడ సంతోషం, బట్టల ఎందు సంతోషం, కొంతమందికి అందం సంతోషం, మంచి హెయిర్ స్టైల్ ఎందు సంతోషం, అవునమ్మా, ఇంకా రకరకాల క్రీమ్స్ ఎందు సంతోషం, ఇంకేవో ఆఖరికి శాండిల్స్ నందు కూడా సంతోషం. శాండిల్స్ అంటే చెప్పులా, వాటి ఎందు కూడా సంతోషం. ప్రతి దాంట్లో సంతోషపడు, వద్దంటలేదు దేవుడు, కానీ అన్నీ క్షేమైపోయాయే. వాటి ఎందు సంతోషపడటమే కాదు, నీ కోరిక చొప్పున, నీకు ఏ కోరిక అయితే ఆ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. నీ యవ్వన కాలం ముందు నీ హృదయం ఏదేదైతే కావాలంటుందో వాటన్నిటి యందు కూడా ఏం చేయాలంట? సంతృష్టిగా ఉండు, హాయిగా ఉండు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి, అలా ఉంది అక్కడ, చదువుతున్నారా అందరూ? వెరీ గుడ్. నా వాయిస్ వినపడుతుంది, కాసేపులో అది ఆగిపోయింది. అమ్మా చెప్పండి, అక్కడ మాట చూడండి, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. ఇంకోళ్ళు చదవండి, పురుషులోంచి తెచ్చునని లేదు అక్కడ, నా దాంట్లో అయితే చదవండి. నిన్ను, మీ దగ్గర అలాగే ఉందా? తెచ్చునని ఉందా? అమ్మా కింద కూర్చున్నటువంటి మీరు కూడా తీర్పులోకి తెచ్చునని ఉందా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ ఉన్నవారు ఆ అధ్యాయం కాకుండా కూడా వేరే చోట చదువుతున్నారా? 9వ వచనం చూడండి, అక్కడ ఏమని ఉంది? నిన్ను తీర్పులోనికి. పెన్ ఉన్న వాళ్ళందరూ పెన్నులు తీసుకోండి, అక్కడ కొట్టేసి నిన్ను తీర్పులోకి తేడని. సరిపోతుందా? వైట్నర్ పెడదాం, పోనీ వైట్నర్ పెట్టి దాన్ని జాగ్రత్తగా తుడిసేసి ప్రశాంతంగా మనం మళ్ళీ బ్లాక్ పెన్నుతో రాద్దాం, సరిపోదు. ఒకవేళ తెస్తాడైతే మరి నేనెందుకు ఇలా జీవిస్తున్నాను? భయం లేక. చూసా, దేవుడంటే భయం లేక.
ప్రతిదాన్ని బట్టి అంట, చూసారా? అయితే వీటన్నిటిని బట్టి ఒక్కట కూడా వదిలిపెట్టను అంటున్నాడు. నువ్వైనా కానీ కొన్ని విషయాలు మర్చిపోతావేమో, నేను ఒక్క విషయాన్ని కూడా మర్చిపోను అంటున్నాడు. వీటన్నిటిని బట్టి ఎక్కడ తీసుకొస్తాడంట? అదేంటండి, నాకు మంచి స్నేహితుడు అన్నాడు కదా, నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమిస్తాడు కదా, ప్రేమించేవాడంటే మరి మన తప్పులు కప్పిపుచ్చాలి కదా, ఈయనేంటి మరి ఊరు జనం ముందు మాత్రం తీసుకొచ్చి తీర్పు తీరుతానంటాడు. దేవుడు చెప్పిన మాట దేవుడు పాటిస్తాడు కదా. ఏమందాం? నేను తప్పించుకోవడానికి ఒక్కొక్క మాట నా ఇష్టానుసారంగా చాలా బాగా అర్థమవుతుంది. విశ్వాసే కాదు, సేవకులు కూడా ఒక్కొక్కరు తప్పించుకోవడానికి వారి మాటలో రకరకాలుగా కూడా బోధించుకోవచ్చు. దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన అంటాడు, నేను ప్రేమించేవాడిని శిక్షిస్తాను, గద్దిస్తాను. అదే ఆయన ప్రేమ అంటే. శిక్షిస్తాడు, గద్దిస్తాడు, అందరి ముందు బుద్ధి చెప్తా ఉంటాడు. మరి అదేంటండి, ఇంకో చోట మరి రాయబడింది కదా మరి ఆ ప్రేమ, అది కూడా బైబిల్లో ఉన్న మాటే కదా. నీ ప్రవర్తన విషయంలో నువ్వు దానికి లొంగుతావా అంటే నీకు ఏదో తప్పు చేసేలా ఉంటావు, నువ్వు నా తప్పులు కాసేపు కాయొచ్చు కదా అనే రీతిలో దేవుడు మళ్ళీ బతులాడుకో. నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు, నువ్వు కరెక్ట్గా ఉండవని. ఆదాముకి అవకే అంతా ఇచ్చాడు, అవకాశం కూడా ఇచ్చాడు, తప్పిపోవడానికి కూడా దారి ఉందంట. అంతా చూస్తావా, తప్పిపోయేదానికి వెళ్తావు. అలాగే విలువక ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు. కానీ ఆయన ప్రేమ అంటే తండ్రి తనను ప్రేమించేసి ఆయన కొడుకుని గద్దించి ఎలా శిక్షిస్తాడో దేవుడు కూడా తను ప్రేమించే వారిని అలాగే శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఒకవేళ తప్పులు దాసేవాడు అయితే పేతురు ఎనమాలు వచ్చి, ఏమండి లేదు నీకు అది సిద్ధించకూడదు, నువ్వు యెరూషలేముకి వెళ్ళినా అక్కడ నేను ఎవరు ఏం చేయకూడదు కాకంటే, సాతానా వెనక్కిపో. ఎందుకు మనుషుల సంగతి నువ్వు మనసుకు పెడుతున్నావు? అల్ప విశ్వాసులారా అనేక మంది ముందు. అదేంటి, ఆయన శిష్యుల్ని ప్రేమించట్లేదా? మరి దాయొచ్చుగా. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎందుకు మీరు ఎలా ఉన్నారని అడగొచ్చుగా, సరదాగా చెప్పొచ్చుగా. ఎందుకు అందరి ముందు? ఒక ఆయన తన కుమారుడికి పక్షవాతం వచ్చే రీతిలో, ఫిట్స్ వచ్చే రీతిలో ఉన్నాయని తీసుకొచ్చినప్పుడు తన శిష్యులు స్వస్థపరచలేకపోయారని చెప్పాడు. అయ్యా నీ శిష్యులు ఏమాత్రం ఏం చేయలేకపోతున్నారు, బాబు నా దగ్గర తీసుకురండి. ఒరే అల్ప విశ్వాసులారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను అని ఆయన అన్నాడు. అంతమంది ముందు అన్నప్పుడు పేతురుతో పాటు అందరికీ తలదించుకున్న నామోషి అయిపోయింది. ఆ రోజు నుంచి వదిలిపోయారా? ఆ తర్వాత ఈ రిఫరెన్స్ తీసి చూపించారు ఆయనకి. దేవుడికి మనం చెప్పగలిగేవాళ్ళం ఎంత మాత్రమో కాదు. మన బుద్ధి జ్ఞానాలు అంత గొప్పగా ఉంటే మరి ఇంక దేవుడు ఎందుకు మనకి? ఇప్పుడు నేను మీకు బోధించే నేను మీకన్నా తక్కువ జ్ఞానంతోనే ఉంటే మీకు బోధించిన ఇది అర్థమే. ఎందుకంటే మీరే నాకు రివర్స్లో చెప్పేవారుగా అవుతారు. 10th క్లాస్ స్టూడెంట్కి క్లాస్ చెప్పే ఒకటో తరగతి చదువుకునే పిల్లడు వెళ్ళి 10th క్లాస్ స్టూడెంట్కి క్లాస్ చెప్తారా? ఒకళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళే రివర్స్లో ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పలేకపోతే. కాబట్టి ముందు మనం ఆత్మీయ జ్ఞానం పొందుకోవాలి, చెప్పగలిగేవారు. దాని నుంచి చూడండి. ఇప్పుడు ఏంటి ఇక్కడ అర్థమయ్యే రీతిలో ఏం చెప్తున్నారు అక్కడ? అన్నిటి విషయంలో కొన్ని వదలొచ్చుగా. నేను కొంచెం బాగున్నాను కదా, కొన్ని వదలొచ్చుగా. నేను కొంచెం బాగానే పని చేశాను కదా, నువ్వు అడిగిన ఏంటి చేసి పెట్టాను కదా, సేవలో కూడా చూడలేను కదా అంటే ఆయన అంటాడు, నా విషయంలో మీరు అవి చేశారు, ఇవి చేశారు, చాలా చేశారు, కానీ అది మిమ్మల్ని అన్నాడు అక్కడ నీ యవ్వన కాలంలో ఇలా ఉండకూడదని దేవుడు వాక్యం చెప్తుంది. కానీ ఇలానే ఉంటే తీర్పులో ఖచ్చితంగా వస్తావు. నువ్వు తీర్పులోకి రాకుండా కూడా ఉండే యవ్వన కాలం ఉంటుంది, అది నీకు మేలు చేస్తుంది. కానీ ఎవరు దాన్ని కోరుకోవట్లేదు. ఇది ఈరోజే కాదు, ఇంకా ప్రతి నెలలో కూడా ఇది నేను కొనసాగించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది వినసంపుగా ఉండి మీ ప్రవర్తన మార్చుకునే రీతిలో ఉంటే లేని ఎడలా ఈరోజు నేను లాస్ట్ అందని ఆపొచ్చు. ఆలోచించండి, దేవుడు ఆశించే యవ్వన కాలం ఏమిటి నా జీవితంలో? నేను చేస్తున్న యవ్వన కాలం ఏమిటి? నేను దేవుడిని శత్రువుగా భావిస్తే ఎదరికి వెళ్తున్నానా? దేవుడికి శత్రువుని అవుతున్నానా? లేదా దేవుడికి మిత్రుడయ్యే రీతిలో వెళ్తున్నానా? దేవుడు చెప్తున్నాడు, మా తీర్పుని ఎవరు తీరుతో చెప్పు, ఎవరికి తీర్చగలదు మన తీర్పు? నార్మల్గా బయట మానవ ప్రకారంగా ఆలోచిద్దాం. నీ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉంది, ఏదో చిన్న తప్పు చేసింది అంటే ఏం చేస్తావు? అయితే అది పట్టించుకో. ఇంకో ఫ్రెండ్ ఉంది పక్కన, ఆవిడ చేసింది కూడా ఎంతో కదా ఎంతే, అయినా సరే ఏం చేస్తాం? ఎలిపెట్టి చూపించాం. కానీ దేవుడికి మాత్రం పక్షపాతం లేదు. దేవుని బిడ్డకు కూడా అదే పక్షపాతం ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే దేవుని బిడ్డలకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా? ఆయన అంటాడు, నన్ను లోకం ద్వేషించింది, నువ్వు నా మాటలు నడిస్తే నిన్ను కూడా లోకం ద్వేషిస్తుంది. ఇప్పుడు ఈ మనస్థితికి వెళ్తే ఆయన ఏం చెప్తున్నారు? శత్రువుగా ఉండమనా, మిత్రువుగా ఉండమనా? దేవునితో శత్రువుగా ఉండి మనం ఏమైనా చేయగలుగుతామా, జయించగలుగుతామా?
అసలు మన ప్రాణాలను కూడా మనం కాపాడుకోలేము, మన ఇంట్లో వాళ్ళు కూడా మనం కాపాడలేము. అసలు ఎవరొస్తారు అంత మాట అనుకుని అలా చేస్తే చిట్ట చివరికి ఆయన ఏం చేస్తానో తెలుసా? ఈ నడినెత్తి బోడు చేస్తానని చెప్పాడు. ఏమీ లేని వాళ్ళ నేల కూర్చుంటారని చెప్పాడు. అది స్త్రీల విషయంలో. వెళదాం, ముందుకు వెళదాం, అవన్నిటిని కూడా తెలుసుకుందాం. కానీ ఆలోచించండి, ఏం చెప్తున్నారు ఇక్కడ? నీ యవ్వన కాలంలో సంతోషపడు, నీ యవ్వన కాలం ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండని, నీ కోరికలు చొప్పున, నీ దృష్టి ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి ఏం చేస్తారంటమ్మా ఆయన? దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. జ్ఞాపకం పెట్టుకో తల్లి అని అడుగుతున్నాడు ఆయన. ఖచ్చితంగా నేను తీర్పులోకి తెస్తాను, జ్ఞాపకం పెట్టుకోమని చెప్తాను. మరి ఏం చేద్దాం? అదే యవనస్తులకి మరొక మాట కూడా చెప్తాను చూడండి, 7వ వచనం నుంచి 9వ అధ్యాయం. నీవు పోయి సంతోషంగా నీ అన్నం తిను, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసం తాగు. ఇదివరకే దేవుడు నీ క్రియలు అంగీకరించింది. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకో, నీ తలకు నూనె తక్కువ చేయు. ఇక్కడ నుంచి చూద్దాం 9వ వచనం నుంచి. దేవుడు నీకు దయచేసినటువంటి వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించుచు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. నువ్వు బ్రతుకునందు ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటినే అది నీకే కలుగు భాగం. 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. ఎందుకో చెప్పనా? తీర్పు అయిన తర్వాత నీకు నాకు జరిగే విధానం చూడండి. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఈనాటి కాలంలో చాలా మంది యవనస్తులకి జ్ఞానం లేదు. ఎందుకో తెలుసా? వారు ఆలోచించలేకపోతున్నారు. జ్ఞానం అంటే ఆలోచించేవారుగా. నేను ఈ పని చేస్తున్నానంటే ఇది నా దేవునికి ఘనత తెచ్చేదా, మహిమ తెచ్చేదా అనేది ఆలోచన కలిగి చేస్తాం. ఆలోచన కూడా అనవసరం. వాళ్ళ దృష్టి ఇష్టం చొప్పున, వారి మనసు ఇష్టం చొప్పున వాళ్ళు ప్రవర్తిస్తూ వెళ్ళిపోతా ఉన్నారు. ఆలోచన కూడా, కనీసం ఆలోచన లేదు. కారణం జ్ఞానం లేదు, తెలివి లేదు, ఉపాయం లేదు, పని. వారు వెళ్ళబోయే చోటు ఏదో అదే రీతిలో ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందామా? మనలో జ్ఞానం కలిగి మాట్లాడుతున్నామా? అయితే జ్ఞానం కలగాలంటే ఎక్కడ రావాలి? వెంటనే చెప్తాం బైబిల్ దగ్గరికి, దేవుని దగ్గరికి అని. కానీ వాక్యం ఎక్కడన్నా ఉందా? జ్ఞానం లేని వారా వచ్చిన మాటలు ఆలకించలేని ఉంటుంది. అవునా? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే, ఏది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళని అక్కడ రాయబడిందా? ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే, మీరు ఎవరికైనా దేవుని దగ్గరికి వచ్చాడు. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలని ఎందుకు గొప్పమైన ఖచ్చితంగా జ్ఞానం ఇస్తాడు. ఆలోచన విని వారికి జ్ఞానం కలుగుతుంది. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానం కలుగుతుంది. కానీ దేవుడిని శత్రువుగా భావించే వారికి జ్ఞానం ఎలా వస్తుంది? అవునా కదా? నా ప్రవర్తన దేవుడికి భయభక్తులు కలిగేలా ఉందా? నా ప్రవర్తన దేవుడిని శత్రువుగా చేసుకునేలా ఉందా? ఒకవేళ దేవుడిని శత్రువుగా చేసుకునేలాగా ఉంటే నీలో దేవుని జ్ఞానం ఆవగింజ కాదు, ఏ గింజ అంత కూడా. దేవుడిని శత్రువుగా చేసుకోవడం అంటే ఏమిటి? లోకంతో స్నేహం. మరి లోకంతో స్నేహం అంటే ఏమిటి చెప్తారు ఎవరైనా? బైబిల్ రోజు ధ్యానం చేయడం. లోక స్నేహం అంటే ఏంటమ్మా? నీ నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న సమస్త అవయవాలు ఆశించిన ప్రతి దాన్ని వాటికి ఇవ్వడం. యవనుడా, నీ యవన కాలం మందు సంతోషపడు. నీ హృదయం ఆశించిన దాన్ని అంతా సంతృష్టిగా ఇవ్వు. నీ దృష్టికి నీకు అన్నిటికి కనిపించిన వాటి అన్నిటి ప్రకారంగా జీవించు, ప్రవర్తించాను. ఏం చేస్తున్నాం మనం ఇంతకాలం? మరి ఏం చేసాం? నిజమైన స్నేహితుడికి విరుద్ధంగా నడుచుకుంటున్నా మనల్ని ప్రేమించి ఈరోజు ఈ మాట్లాడడానికి నిన్ను నన్ను ప్రేరేపించి నడిపించాడు అంటే ఎంత గొప్ప ధన్యత! ఎంత అలా ప్రేమిస్తున్నాడంటావు? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇప్పటికి ఇంకా మనల్ని సరి చేసుకోమని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు వెళ్ళే చోటికి ఒకవేళ నీ ప్రవర్తన కనుక ఆయనకి శత్రువు కింద ఉంటే, నువ్వు వెళ్ళే చోటి దగ్గర చాలామంది అవనస్తులకు పని చేయాలంటే బద్ధకం. అవునా? ఆలోచించాలంటే బద్ధకం, తెలివిగా నడుచుకోవాలంటే బద్ధకం, ఉపాయం ఏమైనా చెప్పాలన్నా బద్ధకం. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా ఉపాయం కోసం అవనస్తుల దగ్గరికి వెళ్తారా? ఎందుకని? వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉండవు. కానీ దానియేలు దగ్గరికి ఉపాయం కోసం నెబుకద్నెజరు వెళ్ళాడు, తన బిడ్డ బెల్షాజరు వెళ్ళాడు. కానీ యోసేపు దగ్గరికి యవనస్తుడే ఉపాయం కోసం ఉంటాడు. వీళ్ళు నెరవేరలేదా? బైబిల్లో ఉన్నాయా? ఎలా?
ఆనాటి యవనస్తులు దేవుని వాక్యాన్ని విని అనుసరించిన వాళ్ళ దగ్గరికి అనేక మంది వెళ్తారంటే ఈనాటి లేకపోతుంది. కారణం ఏమిటంటే వారు వాక్యాన్ని అనుసరించారు, వాక్యాన్ని గైకొన్నారు. ఈనాటి వారు వాక్యాన్ని అనుసరించారు. ఎంత ఎలా వెళ్ళిపోయామంటే ఆ లోపం నుంచి మళ్ళీ బయటికి రాలేనంతగా వెళ్ళిపోయారు. దేవుడు ఏమనట్లేదు, తీర్పు ఖచ్చితంగా తీరుస్తాను. ఇంకో మాట ఏం చెప్తున్నాడమ్మా, నువ్వు వెళ్ళే పాతాళం డిసైడ్ చేసాడు ఆయన. నువ్వు వెళ్ళే పాతాళం ఏంటంట, అక్కడ తెలివి ఉండదు, ఉపాయం ఉండదు అమ్మా, జ్ఞానం ఉండదు, ఏ పని కూడా అక్కడ ఉండదు. అంత హ్యాపీ, అవునా కదా? యవనస్తుడికి ఏదైనా పని చెప్తే సిరాకు, మొబైల్ చేతికిచ్చి ఆడుకుందంటే అబ్బో గేమ్స్ పబ్జీలు అనొచ్చు, లేదంటే ఇంకేమన్నా అనొచ్చు, ఏదో గేమ్. కానీ మన చేతిలో ఏదో ఒకటి 4GB ర్యామ్ కావాలి, 6GB ర్యామ్ కావాలి. ఈ రోజుకి నేనైతే ఇంకా 2GB ర్యామ్ వాడుతున్నాను. అందరూ 3-4 వాడితే నేను 1 వాడేవాడిని. ఎందుకంటే నాకున్న డిఫరెంట్ ఆలోచన చెప్పనా, ఇదే నేను అడిగి అన్ని పనులు చేస్తే ఇది ఎందుకు ఇంకా దీన్ని ఉపయోగించను, ఇది దేవుడిచ్చింది, దీనికన్నా ఇది స్పీడ్గా ఉంటుంది. నా ఆలోచన డిఫరెంట్, అవునా? సో ఒక్కొక్కడు ఎలా తయారైపోయామంటే బద్ధకానికి మారుపేరు దేవుని బిడ్డలు ఎంత మాత్రం కాదు. బద్ధకానికి క్యార్ ఆఫ్ అడ్రస్ దేవుని బిడ్డలు కాదు. కానీ ఈనాడు దేవుని మందిరంలో ఉన్న వారందరూ బద్ధకానికి క్యార్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. మీతో పాటు నేను కూడా, లేదా సమస్త జనుల్లో కూడా ఈ మాట చెప్తే వారందరూ బద్ధకానికి క్యార్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. మరి యేసయ్య బద్ధకానికి క్యార్ ఆఫ్ అడ్రస్సా? ఆయనే నా మాదిరి, చిన్నప్పుడు ఆయనే నా మాదిరి, ఎవరు కాదు, ఆయనే నా మాదిరి. ఎదుగుతున్నంత కాదు, ఈ లోకంలో నన్ను ఉంచినంత కాదు. ఏదా క్రియలు? చాలామంది ఏమిటంటే చెప్పేవాళ్ళు అబ్బో అది ఉన్నాయా అని చూస్తూ ఉంటాం. వారికి ఎక్కడ ఉంటుంది ఆ జ్ఞానం? ఇలా ఎలా అంటే 10th క్లాస్ టీచర్ వచ్చారు, ఆయన బీఈడీ చేసి క్లాస్ చెప్తా ఉన్నారు. తీరా చూస్తే స్టూడెంట్ ఆయన చెప్పిన మ్యాథ్స్లో ఆ విధానంలో అవకతవకలు తప్పులు ఉన్నాయి. ఇదేంటి, ఎవరి పేపర్ ఎవరు కరెక్ట్ చేయాలి? అలాగా ఆత్మీయ జ్ఞానంతో లేని వాళ్ళు చాలామంది తప్పించుకోవడానికి ఆయన అంతలా లేడు, ఈయన ఇంతలా లేడు. మనం ఎవరెంతలా ఉన్నాం కాదు, మనకు కావాల్సిన మీతో పాటు నేను కూడా అందరూ ఏం చేయాలి, దేవునితో యేసయ్యతో సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఆయన చెప్తున్నాడు తీర్పు కన్ఫామ్. లోకంతో స్నేహం చేస్తే ఒకసారి అన్నీ రివైండ్ చేసుకున్నావా? లోక స్నేహం, దేవునితో వైర్యం, యుద్ధం, అవునా, విరోధం. ఈ లోకంతో నువ్వు నిజంగా స్నేహం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా పాతాళానికి వెళ్తావు. పాతాళానికి వెళ్ళే వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళకి ఏ పని ఉండదు, ఇక్కడ కూడా అంతగా పని చేయరు, తల్లిదండ్రులు చెప్పిన పని అసలే చేయరు. తర్వాత ఏమైనా చెప్తే అబ్బో మెంటలు వచ్చేస్తుంది, తల పోటు వచ్చేస్తుంది, నేను ఆలోచించలేనమ్మా. వాళ్ళు ఆలోచించలేరు, వాళ్ళు ఉపాయం చెప్పలేరు, వాళ్ళ జ్ఞానమే ఉంటుంది. ఎవరి గురించి చెప్పడుతుంది ఈ మాటలో? పాతాళానికి పోయేవాళ్ళ గురించి చెప్పడుతుంది. ఒకవేళ నీలో కనుక ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా తీర్పు తర్వాత వెళ్ళేది అక్కడ. అలా కాకుండా సరి చేసుకోవాలంటే ఏం చేద్దాం? ఏం చేస్తే సరి చేసుకున్నట్టు? నిజానికి సిద్ధపరిచిన వాక్యం వేరు, కానీ ఇది అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చదువుదాం. 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల వరకు. ఇక నీ బతుకులో దుర్దినాలు రాకముందే, ఒకనొక రోజు ఏడుస్తూ ఉంటాం మనందరం. ప్రసంగి గ్రంథంలో చూడండమ్మా, మొబైల్ వాడి చిచ్చి ఈ మొబైల్ ఏందో నాకు సంతోషం లేదని నువ్వు చెప్పక మునిపే, బైకులు తోలి అబ్బా ఈ బైక్ నందు నాకు ఆనందం లేదని చెప్పక మునిపే, లోక స్నేహం చేసి ఈ లోక స్నేహంలో నాకు సమృద్ధి సంతోషం దొరకలేదని చెప్పక మునిపే, నా ఫ్రెండ్ గొప్ప అని ఎంతో కాలం ఎల్లో కానీ అదే ఫ్రెండ్ 2 పొడి పొడిచేటప్పటికి అక్కడ నాకు ఏ మాత్రం సంతోషం ఆనందం లేదని నువ్వు చెప్పక మునిపే, వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఎప్పటి నుంచి సరే అయితే సరవుతావు అంట నువ్వు? నీ బాల్య దినములే. ఇప్పుడు మీకు బాల్యం మళ్ళీ వెనక్కి రమ్మన్నా రాదు. పాస్టర్ గారికి వద్దంటే ఆయనకి రాదు, ఓకేనా? అందరికీ రాదు, గుర్తించండి. దీనికి మాత్రం వచ్చేసింది అనుకోవడానికి వద్దు. అయితే రేపంటూ వివాహం అయిన తర్వాత ఒక ఇంటికి ఇల్లాలి కింద, ఒక వ్యక్తికి భార్య కింద అయిన తర్వాత
నువ్వు ఇప్పుడు తెలుసుకున్న విషయం నీ బిడ్డలు పుట్టిన తర్వాత నువ్వు బాల్యదినంలో నువ్వు సరిచేయకపోతే వాడు ఎవరి కాలం పాతాళంలోకి వెళ్ళిపోతాడు. లోక స్నేహంలోకి వెళ్తున్నప్పుడే నువ్వు దేవునితో వైరమయ్యి శత్రువులా తయారవుతున్నావని వెంటనే నువ్వు కట్టుబాటును వాడిని కట్టి జాగ్రత్తగా వాడు నడవలసిన త్రోవలో వాడిని పెంచకపోతే వాడి ప్రవర్తన ఎలా తయారవుతుంది చెప్పనా? వాడి ఉపాయం లేనోడవుతాడు, తెలివి లేనోడవుతాడు, జ్ఞానం లేనోడవుతాడు, ఏ పని చేయాలన్న బద్ధకం సంక్రమిస్తాడు. సరి చేసుకుని మనం ఇప్పుడు సరి చేసుకోవాలి. బాల్యదినములు ఏంటే వారిని బాగు చేసే బాధ్యత అందరి మీద దేవుడు పెట్టాడు. మరి ఇప్పుడు మన పరిస్థితులు ఏమిటి? ఇప్పుడున్న యవనస్తుల పరిస్థితి ఏమా చెప్పాడు కదా ఆయన, ఏమని? తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మక మునిపే, అంటే ఈ రోజు గడవక మునిపే. సూర్యుడు ఇప్పుడు ఉదయించాడు అనుకో, రాత్రి అంటే సాయంత్రానికి అస్తమిస్తాడు. చంద్రుడు నైట్ వచ్చాడు అనుకో, తెల్లారికి మళ్ళీ చంద్రుడి యొక్క తేజస్సు పోతుంది. నక్షత్రాలు కూడా నైట్ కనపడితే తెల్లారికి పోతాయి. అంటే ఆ 24 గంటలు 12 గంటలు గడవక మునిపే. ఈ మాటలు వింటున్నప్పుడే దాని అర్థం. వాన వెలిసింది కదా, మబ్బులు వచ్చినాయి కదా ఇప్పుడు నిజంగానే చూసా. అది జరగకుండా ఎంత టైం తక్కువ టైంలో జరుగుతాలే, ఇవన్నీ జరగక మునిపే వెంటనే మారాలి. ఇది మనకి ఇచ్చింది. పిల్లలను అయితే బాల్యదినములు ఏందే మార్చమని చెప్తాం. కలిగి ఉన్నామంటావా? జరిగి ఉన్నావా? చూడండి, ఇప్పుడు నువ్వు సరి చేసుకుంటూ ఫ్యూచర్లో కూడా నువ్వు సరి చేసుకుంటూ నీ పిల్లల్ని కూడా సరి చేయగలిగే జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు దేవుడు. మరి వీటిని మనం కలిగి నడుచుకుంటున్నామమ్మా. సో యవ్వన కాలంలో ఆయన నీకు మేలైంది ఏమిటి? ఇప్పుడు ఏం తెలిసిందా? ఏమిటి మేలైంది? మా యవ్వన కాలంలో మేలైంది ఏమిటి? దాన్ని తెలుసుకోవడానికే మన యవనస్తుల కూడికి నేను ప్రారంభించింది ఈ రోజు నుంచి ఆరంభించింది, ముందు కొనసాగిస్తుంది. యవ్వన కాలంలో మనకు మేలైంది ఏమిటో తెలుసుకోవడానికే. సో ఈరోజు తెలుసుకున్న మేలైంది ఏమిటో ఎవరైనా ఒకటి చెప్తారా? బైబిల్ నీ మంచి స్నేహితుడు. ఆ మంచి స్నేహితుడిని ప్రతి గడియ కూడా పలకరించడానికి ముందుకి కొనసాగండి. అంతేగాని ఆ స్నేహాన్ని మనం విడిచామో ఖచ్చితంగా లోక స్నేహంలో ఉంటాం. లోక స్నేహంలో ఉన్నంతకాలం నువ్వు పనికి మాలిన దానిలాగా, పనికి మాలిన వాళ్ళలాగా తయారవుతావు. నిజమే, తప్పిపోయిన కుమారుడు తన యవ్వన కాలం లోకాశలు, లోకేచ్ఛలు, తినే తిండి దగ్గర, కట్టుకునే బట్ట దగ్గర, డబ్బుంటే ఏదైనా సాధ్యం అనుకున్నాడు. బాంధవ్యాన్ని తెప్పుకుని మరి వెళ్ళిపోయాడు. తన దుస్థితి తెలుసుకున్నాడు. వెంటనే మళ్ళీ తిరిగానంటే రాగలిగాడు తను. మరి మనలో అలా వచ్చే స్థితి మనలో ఉందా? లేదండి బాబా, నేను పడిపోలేదు, నేను ఎప్పుడు దేవుడితోనే కలిసి ఉన్నానంటే మెత్తబడిన వాక్యాన్ని బట్టి మన హృదయం మన దగ్గర నిందారోపణ, దోషారోపణ చేస్తుంది. నీలో నిజంగా పనికిమాలిన తత్వం ఉంది తెలుస్తుంది. నీలో ఉపాయం చెప్పే విధానాలు లేవు తెలుస్తుంది. నీలో తెలివి లేదు, జ్ఞానం లేదు, ఎందుకని ఆలోచించలేకపోతాం. మూర్ఖుల్లాగా తయారైపోతాం. మన ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని దేవుడికి శత్రువుగా తయారైపోతాం. దేవుడు ఈరోజు కూడా అడుగుతూ ఉన్నాడు, ఎంతకాలం ఈ జీవితంలో జీవిస్తాం? ఎంతకాలం చూడండి. ఎంతకాలం అనే రెఫరెన్స్ నేను చూపించక ముగించేస్తున్నాను. కీర్తన గ్రంథం 4వ కీర్తన 2వ వచనం నుంచి, వరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు, చదువుతారు. చూసారా? ఎంతకాలం వీటిని వెతికి, వ్యర్థమైన వాటిని వెతికి, అబద్ధాల తట్టు తిరుగుతూ, అబద్ధ స్నేహాల వైపు వెళుతూ, లోకం వైపు పడిపోయి నాకు శత్రువు కింద తయారవుతూ, నేను కన్నా నా బిడ్డల్ని నేను ఈ లోకంలో ఏ బాధ్యత వరకు పంపించానో ఆ బాధ్యత నెరవేర్చకుండా వాళ్ళ జీవితాన్ని నేనే ఎందుకు తీసుకోవాలి? ఇలాంటి జీవితాలు కలిగిన వారు వెళ్ళేది పాతాళానికే తప్ప పరలోకానికి ఎంత మాత్రం కాదనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఏం చేద్దాం? పాట పాడితే సరిపోతుందా? ప్రార్థన చేస్తే సరిపోతుందా? వాక్యం చెప్తే సరిపోతుందా? ఏది కావాలని అడుగుతున్నాడు దేవుడు. మళ్ళీ మనం ఏం చేయాలి? దేవుడికి ఆయన ఆశించిన జీవితానికి అనుసరించే రీతిలో సరి చేసుకోవాలి. అలాంటి సరి చేసుకోలేని తత్వం మనలో ఉన్నంతకాలం పాతాళానికి పోయే మార్గంలోనే మన ప్రయాణాలు ఉంటాయి. ఏ వ్యక్తి పాతాళం వైపుకి వెళ్తాడో చెప్పగలరా? ఎవరైనా ఇంతవరకు చెప్పండి. వ్యక్తి తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు, పనులు సరిగ్గా అంటే పని లేక చేయలేనివాడు కాదు, పని అంటే బద్ధకస్తులు, ఉపాయం చెప్పలేని వాళ్ళు, ఇంకొకరు ఉన్నారు బుద్ధి లేనివాడు.
బుద్ధిమంతుడైతే జీవ మార్గాన్ని నడుస్తాడు, పాతాళాన్ని కాకుండా పరమను పోవు జీవ మార్గాన్ని. అయితే పాతాళం నడిచేవాడు ఎవడు? బుద్ధిమంతుడికి ఆపోజిట్ అనమాట, బుద్ధి లేనివాడు. సో బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు, జ్ఞానం లేనివారు, ఉపాయం చెప్పలేనివారు, పనికి బద్దకస్తులు. 5 ఈ 5 ఎవరో ఒకరే నీలో ఉన్న పాతాళం కన్ఫామ్. ఒకరేంటండి బాబు, ఎవరు లేరంటావా? అయితే ఒక మంచి ఆలోచన కూడా చెప్పండి, చూద్దాం. యవనస్తులు, ఇంత చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి నిజంగా వింటే వెంటనే బాప్తిసం తీసుకునే హృదయమందు దేవుణ్ణి స్వీకరిస్తారు కదా ఎవరైనా? అయితే అవునా, స్వీకరిస్తారా? ఉపాయం చెప్పండి నాకు, చూద్దాం. తెలివిగా ఆలోచించండి. నీ జీవితాన్ని బాగు చేసి నీ ప్రవర్తన అంతా చక్కదిద్ది దీన్ని జాగ్రత్తగా మంచి మార్గం నడిపించే ఫ్రెండ్ యేసయ్య అన్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు, రేపటి దినం నుంచి అయినా లేదా ఈ రోజు నుంచి అయినా దీన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తారు కదా, అవునా కదా? ఉపాయం చెప్పండి, చేస్తారంటారా? మారు మనసు కలిగి వెంటనే బాప్తిసం పొందుకుంటారు కదా, అవునా? జరుగుద్దంటారా? ఆ ఉపాయాలు కూడా లేకపోవడానికి గల కారణం తెలుసా? ఇంకా లోకంలో నుంచి నేను బయటికి రాలేదే, ఇంకా తీర్చుకోవాల్సిన ఆశలు చాలా ఉన్నాయే. ఏమన్నా అడిగితే నేను బాగా మారిన తర్వాత అండి, సంపూర్ణంగా పరిశుద్ధుని అయిపోయిన తర్వాత వచ్చి బాప్తిసం తీసుకుంటాను. యేసయ్య అంటాడు, నేను పాపులను పిలవడానికి వచ్చాను, పరిశుద్ధులను పిలవడానికే. మరి నువ్వే పరిశుద్ధులు అయిపోయేలా నువ్వు ఉంటే నేను ఎందుకు? అవునా కదా? ఏదన్నా భయంకరమైన ఇబ్బంది కలిగిందే అనుకో, డాక్టర్ గారికి హాస్పిటల్కి వెళ్ళాలంటే లేదు నాకు పూర్ణ స్వస్థత వచ్చేద్దే, నేను 4 రోజుల్లో కొన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయి చేసుకుంటాను, అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను హాస్పిటల్కి వస్తానని డాక్టర్ గారు అంటే అవుద్ది. కాకపోతే అప్పటికి పెట్టి వచ్చేద్ది అంతే. పెట్టి వచ్చేద్ది ఆ రోజు సాయంత్రానికి అసలు కాలువకి వెళ్ళిపో. యూజ్లెస్ వర్క్స్ ఇవన్నీ కూడా పని లేని, బద్ధకం, ఉపాయం లేదు, ఆలోచన లేదు, తెలివి లేదు. కానీ నీకు తెలివి కలగాలన్నా, ఆలోచన కలగాలన్నా, ఉపాయం కలగాలన్నా, వివేచన రావాలన్నా, జ్ఞానం రావాలన్నా సామెతలు రాసినటువంటి సొలొమోను అంటాడు, ఈ సామెతలు యవ్వనస్తులకి ప్రత్యేకించి అంటాడు, యవ్వనస్తులకి ఇవి కలగడానికి రాసిన సామెతలు అని. చూడండి, మొదటి వచనంలోనే, మొదటి అధ్యాయంలోనే, సామెత గ్రంథం మొదటి అధ్యాయం. ఒక పాటతో నేను ఇంకా వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. చూడమ్మా, మొదటి అధ్యాయంలో 4వ వచనం, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. ఎప్పుడైనా ధ్యానం చేసామా? అలా చదివామా? చదువుతాం అంటే ఏంటో తెలుసా? పని చేయటం అని. పని అలాగనే చేసేయచ్చు, నీకు నచ్చిన విధంగా నువ్వు చేస్తావు, ఎదుటోళ్ళకి నచ్చాల్సిన పని లేదు. కానీ బాధ్యత అంటే అక్కడ అందరికీ మెచ్చేలాగా, దేవుడు మెచ్చేలాగా చేస్తే దాన్ని బాధ్యత అంటారు. అలా తల్లి ఎప్పుడు బిడ్డ బాధ్యత అనుకుంటుంది, బిడ్డ తల్లిదండ్రులను ఎప్పుడు భారం అనుకుంటారు, అంతేనా? ఎందుకంటే నిన్ను పోషించడం నాకు పని అని అనుకుంటాడు బిడ్డ, నిన్ను పోషించడం నాకు ఒక బాధ్యత అనుకుంటారు తల్లిదండ్రులు, అవునా? మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు అయిన తర్వాత వీళ్ళకి తెలిసి అవుతుంది, నా బిడ్డను పోషించడం నా బాధ్యత అని. కానీ బిడ్డ వాడు ఎవరి కాలంలో అయినా సరే, అరే నా మాట విని కాసేపు ఇంటికాడు ఉండి మమ్మల్ని పట్టించుకోవడం నీ బాధ్యత అంటే, నో, నా బాధ్యత ఇది కాదు, ఇది నాకు పని, నా బాధ్యత అని చెప్పడం నా ఫ్రెండ్ పిలిచాడు, నా ఉల్లాసాలు, ఆనందాలు, సంతోషాలు, నా హృదయ ఎచ్చల చొప్పు నేను ఇప్పుడు పరిగెత్తాలి. దేవుడు వాక్యం చెప్తాను కదా, నువ్వు వెళ్ళే పాతాళ లోకంలో ఇలాంటివి లేవు కాబట్టి వెళ్ళు. ఎందుకంటే ఆలోచించలేకపోతున్నారు యవ్వనస్తులు. కారణాలు ఏంటంటే ఇవే, వారిలో జ్ఞానం. ఆ జ్ఞానం రావాలంటే అజ్ఞానం కాదు, దేవుడు అనుకునే ఆ జ్ఞానం రావాలంటే ఆయన యందు భయభక్తులు ఉండాలి, ఆయన మాటలను ఆలకించాలి. ఇదిగో ఇక్కడ కూడా చెప్పండి సామెతలు, తెలివి, జ్ఞానం, వివేకం. వివేకం అంటే ఏంటో తెలుసమ్మా? వివేకం ఇంగ్లీష్లో దీన్ని అండర్స్టూడ్ అంటారు, లేదా అండర్స్టాండింగ్ అంటారు, అవునా? అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకునే తత్వం, అవగాహన చేసుకునే తత్వం. ఈనాడు చాలా మందిలో లేవు యవ్వనస్తులు, అవగాహన చేసుకునే తత్వాలు లేవు. అమ్మ నాకు 100 కావాలంటే 100 ఇవ్వాలి, పాపం 100 లేక 50 ఇచ్చి 900 రూపాయలు ఇస్తే ఇంకో రూపాయి ఎందుకే అది ఇస్తేనే కానీ నేను వెళ్ళంటాం. అంతవరకు కష్టపడి అదే ఇచ్చిందేమో, అవునా కదా? నాకు ఈరోజు ఇది కావాలని అడుగుతాం, పాపం అది కొనగలిగే స్థితి లేక ఇంకోటి కొన్నారేమో, వాళ్ళకి కలిగిన దాంట్లో అర్థం చేసుకోలేదు. నాకు 1000 రూపాయలతో అదే కావాలి, కానీ పాపం వాళ్ళు 5 రూపాయలు ఉంటే 5 రూపాయలతో అయినా సరే వాడు కడుపు నింపడానికి కొన్నారు. ఇది కంటికి ఇంపైనది, హృదయం ఆశపడింది, అన్నీ కావాలంతే. చెప్పాను కదా, యవ్వనస్తులారా, మీ కోరిక చొప్పున, మీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము, తీర్పులోకి తీసుకొస్తాను, పాతాళంలోనికి వెళ్ళిపోతుంది కన్ఫామ్ అని చెప్తున్నాను. ఏం చేద్దాం ఆలోచించండి. 2 పాటలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి ఆశపడకు చెల్లమ్మాయి ఈ లోకం కోసం, మరో పాట సిద్ధంగా ఉంది,
యవ్వనుడా, ఓ యవ్వనుడా, ఈ లోకం చెడ్డది. పాపం ఎలాంటిదో తెలుసా? పాము వంటిది, అది ఎవరిని విడిచిపెట్టదు. ఇప్పుడు దేవునికి శత్రువు అవుతున్నాము అంటే దాని అర్థం పాపం చేస్తున్నట్ట, లేకపోతే అమ్మా మేలు చేస్తున్నట్ట? దేవునికి మనం దూరం అవుతున్నాం అంటేనే మనం పాపం చేసుకుంటాం, మన బతుకుని మనమే నాశనం చేసుకుంటాం. కాబట్టి మెలకు కలిగి ఎక్కడైనా దేవుడు ఆశించిన జీవితాన్ని కలిగి నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. మరి ఎంతవరకైనా వాక్యాన్ని బట్టి మీకు తెలివి, జ్ఞానం, వివేకం ఇవన్నీ కలగాలంటే ఇది ఆరంభం కాబట్టి ఈరోజు కొంచెం ఆరంభంగా మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. వాటిని బట్టి ఈ వాక్యాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు ఒక ముగ్గురు వ్యక్తుల్ని సాక్షిగా నేను తీసుకురాబోతున్నాను. అది పాటలోనే మరి ముగ్గురు కూడా ఈ లోక స్నేహం చేసి దేవుడితో శత్రువులయ్యారు. ముగ్గురు అంటే ఇద్దరు, అందులో ఇద్దరు బుద్ధులు. ఒక అతనికి బుద్ధి వచ్చి వెనక్కి వచ్చాడు, రెండో అతనికి బుద్ధి వచ్చింది. ముగ్గురికి ఇద్దరికి బుద్ధులు వచ్చినాయి. ఒక అతను మాత్రం చింతలా ఆలోచించాడు. అంటే దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను అని చెప్పేశాడు యోసేపు. అంటే ఈ లోకంలో దేవుని పోలికను సృష్టించబడింది ఏమైనా ఉందా? ఈ లోకంలో దేవుని పోలికను సృష్టించబడింది మనిషి. ఆ మనిషిని నేను వేరే చూపుతోనూ వేరే విధంగా కూడా నేను తాకను. అలా తాకినా నేను దేవుడికి విరుద్ధంగా పాపం చేసినట్టే అని పారిపోయాడు. అతను పారిపోవడానికి అక్కడ ఉన్న ఆలోచన ఏంటంటే దేవుడు చూస్తాడు కాబట్టి భయపడతాం కాదు, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి ఒక స్త్రీ వేరొకని భార్య నేను ఆశించడం నా యొక్క తనే ఇష్టపూర్వకంగా తెలిసినది నా తప్పు, పాపం, అది దేవునికి విరుద్ధంగా చేసే పాపం అని తెలిపాడు. కారణం దేవుని పోలికలో సృష్టించబడిన వ్యక్తి. కానీ ఈనాడు దేవుని పోలికలో కాదు కదా, దేవుని పోలికలో ఉన్నారని తెలిసి దేవుని మందిరాలకు వచ్చి కూడా అన్యాయంగా నడుచుకునే వారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతను అనేక మంది యవనస్తులకు మాదిరయ్యాడు. మరొక వ్యక్తి సంసోన్, తను వ్యభిచారం అంటే కేవలం అక్కడ కనిపించేది ఒక స్త్రీ అయితే ఇక్కడ కనిపించేది ఏం చెప్తున్నానమ్మా, దేవుని కంటే ఎక్కువగా లోకంలో ఏది చూసుకోండి. అవునా? ఎవరికి దేవుని కంటే ఎక్కువగా మొబైల్ అసలు ఇష్టమే కాదు. అవునా? ఎందుకంటే అందులో అసలు మొబైల్లో కూడా బైబిల్ తేము, బైబిల్నే మొబైల్ ఉన్నా బైబిల్ మాత్రం తెచ్చుకుంటాం. అవునా కదా? చాలామంది యవనస్తులు మారిపోయారు. మొబైల్లోనే బైబిల్ తెచ్చుకునే రోజులు వచ్చేసింది. ఎందుకని? మొబైల్ మీద ఇష్టం, బైబిల్ మీద ఇష్టం అది. కానీ ఏం చెప్తారు, బైబిల్ అంటే అంత ఇష్టం, అందుకనే మొబైల్లో కూడా దాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు వస్తే పాస్గా చెప్తున్నప్పుడు ఆ వాకింగ్ కాసేపు అలా చూడటం అన్నీ మళ్ళీ మార్చేయచ్చు. ఆలోచించాను ఎంతలాంటి స్థితికి దిగజారిపోతున్నాను. ప్రతి ఒక్కరు మీతో పాటు నేను కూడా. ఆనాటి కాలంలో దిగజారిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ దేవుడు చేయించాడు. మరి ఈనాడు ఈ మెసేజ్ ద్వారానే ఆ పిలుపునిస్తున్నాడేమో. ఎక్కడైనా మెరుగు కలిగిన అడుగుదాం. అందరికీ కూడా అనిపిస్తుంది యవనస్తులు దేనిలో పడిపోతారని. నాకు అన్నీ చెప్పారు, మొబైల్ అని, బైక్ అని. కానీ ఆ రెండింటిని నేను ఇంకా టచ్ చేయకుండానే చాలా విషయాల్లోకి వెళ్ళాను. ఆయన ఆశించిన జీవితం లేకుండా మనం ఎంతకాలం ఇక్కడ జీవించినా ఆ జీవితం అంతా కూడా ఎంత ఎలా వ్యర్థం అవుద్దంటే తీర్పు. ఏమో ఈరోజు మనం ఉన్నాం, నేను మీ ముందున్నా, రేపంటూ నేను ఉంటానో లేదో నాకే తెలియదు, గ్యారెంటీ లేని జీవితం. కానీ పోతే వెంటనే దేవుడు ఆనందించే జీవితంలో కలిగి పోవాలి. అది కాకుండా మనుషులు ఆనందించేలాగా, మనుషులు ఎందుకు కాసేపు అంటే నా స్టైల్స్ కానీ, నా హెడ్ నుంచి బాటం వరకు నేను మెయింటైన్ చేసే విధానాలు కానీ, లేదా ఈ లోకంలో నేను చేసే ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అంతస్తులు కానీ, నా వే ఆఫ్ టీచింగ్ కానీ, స్టైల్స్ కానీ, ఇవన్నీ ఎంతకాలం? ఈ బాడీ ఉన్నంతకాలం. ఇది పోయిందంటే మేఘాల మీద మర్చిపోతారు అందరూ ఎంత గొప్పోడు అయితే. అవునా కదా? పోనీ అంతా నేను సంపాదించి యూజ్ చేసిన స్టైల్స్ అయినా నాతో వస్తాయా? ఏమీ రావు. కాబట్టి ఆత్మను సిద్ధపరచుకుందాం. ఉన్న కొంత సమయం దేవుడు ఇచ్చింది బాధ్యతలు నెరవేర్చడానికే. నీ ఆత్మను సిద్ధపరచుకొని త్వరగా నీ ఇంటికి వెళ్ళటానికి మెలకు కలిగి నడుచుకుందాం. ఈ పాట పాడుతూ దేవుడి నామాన్ని మహిమపరచుకుందాం. మీరు డ్రమ్ము కొట్టే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. లేని ఎడల మనం ముందుకు వెళ్ళిపోతాం. యవ్వనుడా, ఈ లోకం చెడ్డదిరా. ఇప్పుడైనా నీ కళ్ళు తెరవరా. ఈ మెసేజ్ అయిన తర్వాత అయినా నీ కళ్ళు తెరవమని ఈ పాటని కూడా అందిస్తూ ఉన్నాను. మంచిది, పాడదాం. యవ్వనుడా ఈ లోకం చెడ్డదిరా. ఇప్పుడైనా నీ కళ్ళు
తెరువరా. యవ్వనుడా యవ్వనుడా, ఈ లోకం చెడ్డదిరా. ఇప్పుడైనా నీ కళ్ళు తెరువరా. పాపం పాము వంటిది, పగబట్టి నిన్ను తరుమునురా. కాటు వేయక మానదురా, ఎవరిని అది వదలదురా. పాపం పాము వంటిది, పగబట్టి నిన్ను తరుమునురా. కాటు వేయక మానదురా, ఎవరిని అది వదలదురా. యవ్వనుడా యవ్వనుడా, ఈ లోకం చెడ్డదిరా. ఇప్పుడైనా నీ కళ్ళు తెరువరా. చప్పలు కొడతాం ప్రతి ఒక్కరు. ఏమాయెను సంసోను, వ్యభిచారమత్తులు మునిగెనురా. 2 కళ్ళు కోల్పోయెను, దైవాభిషేకం పోయెనురా. ఏమాయెను సంసోను, వ్యభిచారమత్తులు మునిగెనురా. 2 కళ్ళు కోల్పోయెను, దైవాభిషేకం పోయెనురా. బలవంతుడే బలి అయినాడు, యోచించుకో నీ గతి ఏమౌనో. యోచించుకో మన గతి ఏమౌనో. పాపం పాము వంటిది, పగబట్టి నిన్ను తరుమునురా. కాటు వేయక మానదురా, ఎవరిని అది వదలదురా. యవ్వనుడా ఈ లోకం చెడ్డదిరా. ఇప్పుడైనా నీ కళ్ళు తెరువరా. తప్పిపోయిన తనయుడు తండ్రి ప్రేమను విడిచెను. సర్వము కోల్పోయెను, ఈన స్థితికి దిగజారెను. తప్పిపోయిన తనయుడు తండ్రి ప్రేమను కోల్పోయెను. సర్వము కోల్పోయెను, ఈన స్థితికి దిగజారెను. యేసు ప్రేమను విడిచిపోతే యోచించుకో నీ గతి ఏమౌనో. యోచించుకో మన గతి ఏమౌనో. పాపం పాము వంటిది, పగబట్టి నిన్ను తరుమునురా. కాటు వేయక మానదురా, ఎవరిని అది వదలదురా. యవ్వనుడా ఈ లోకం చెడ్డదిరా. ఇప్పుడైనా నీ కళ్ళు తెరువరా. పాపము నుండి పారిపోరా, ఈ లోక స్నేహం విడిచిపోరా. యోసేపులా నీ ఉండరా, జారత్వమును విడిచిపోరా. పాపము నుండి పారిపోరా, ఈ లోక స్నేహం విడిచిపోరా. యోసేపులా నీ ఉండరా, జారత్వమును విడిచిపోరా. ఫలించెడి కొమ్మగా ఉండరా, అందరికీ మాదిరిగా ఉండరా. ప్రజలందరికీ మాదిరిగా ఉండరా.
పాపం పాము వంటిది, భగవద్ది నిన్ను తరుమునురా, కాటువేయక మానదురా, ఎవరిని అది వదలదురా. యవ్వనుడా యవ్వనుడా, ఈ లోకం చెడ్డడిరా, ఇప్పుడైనా ఇప్పుడైనా నీ కళ్ళు తెరువరా. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. మంచిది. ఈ పాటలో కూడా చాలా మంచి భావాన్నే తెలియపరిచారు. మరి ఇది అర్థమైందని నేను భావిస్తున్నాను. లేని ఎడల మరొక మారు యవనస్తుల కూడిక పెట్టినప్పుడు ఆ కూడికలో ఈ భావాన్ని అంతా కూడా మీకు వివరంగా తెలియపరుస్తారని ప్రభుపేట మీ అందరికి మనవి చేస్తున్నాను. యేసు ప్రేమని విడిచిపోతే మన గతి ఏమైపోద్దో యోచించండి. బలవంతులే బలైపోయాడు దేవుని విడిచిపెట్టిన తర్వాత. మరి మన గతి ఏమవుతుందో ఆలోచించమని తెలియపరుస్తున్న ఈ మాటలు మనందరి వెనుకల్లో హృదయం మందు భద్రపరచబడి ఆయన రాకడ కొరకు మనం సరిచేసుకుని సిద్ధపడిగే రీతిలో మనందరినీ నడిపించును గాక. ఆమేన్.